శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, శ్రీశైలం జలాశయం వద్ద తాజా పరిస్థితి ఏంటి? షాహీన్, ఈ సీజన్ లో ఇది 3వ గేట్లు ఎత్తడం. అంటే 3 సార్లు ఇప్పటికే శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండిపోయి 3వ గేట్లు ఎత్తారు. గత నెల అంటే జూలై 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మకు హారతి ఇచ్చి మొదటిసారి గేట్లు ఎత్తడం జరిగింది. ఆ తర్వాత ఇది మధ్యలో మరోసారి అధికారులు గేట్లు ఎత్తారు. ఇది 3వ. ఇవాళ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుంకేసుల జూరాల ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం శ్రీశైలంకి వస్తుంది. ఈ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం, దీంతో ఇప్పటికే కుడిగట్టు విద్యుత్ కేంద్రము, ఎడమగట్టు విద్యుత్ కేంద్రము, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనివా నుంచి, కల్వకుర్తి నుంచి ఈ అన్ని ప్రాజెక్టులకు అన్ని పథకాలకు నీటిని విడుదల చేస్తున్నా కూడా ఇంకా మిగులు జలాలు అధికంగా వస్తుండటంతో ఈ గేట్లు ఎత్తడం జరిగింది. ఇప్పటికే నాగార్జున సాగర్ కు 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయింది. ప్రధానంగా పైన ఎగువన కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తానికైతే ఇది చాలా శుభ పరిణామం. ఇటు రాయలసీమలోని ప్రాజెక్టులన్నిటికీ కూడా దాదాపు నీటిని పూర్తిగా నింపే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. చెరువులను కూడా అన్నిటిని నింపుతున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండిపోయింది. మొత్తానికైతే ఈ సీజన్ లో 3వ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్.